హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మిల్ మేకర్ కర్రీ విత్ మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మిల్ మేకర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తినేలా చేసేద్దాం. మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఎంతో ఇష్టంగా తినే వాళ్ళకైతే చాలా టేస్టీగా అండి. చపాతీలోకి అయినా వేడివేడి రైస్లోకి అయినా ఎంతో బాగుండే మిల్ మేకర్ కంటే ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో మన మసాలాలకి కావాల్సినటువంటి ఐటమ్స్ని వేసుకొని వేడి చేసుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఎండు కొబ్బరి, అదేవిధంగా కొన్ని ఒక 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ పల్లీలు, గసగసాలండి 1 టేబుల్ స్పూన్ గసగసాలు, ధనియాలు, జీలకర్ర ఆల్సో ఇవన్నీ వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం మంచిగా ఫ్రై చేసుకొని వీటిని మసాలా చేసుకోవాలి. ఒక మిక్సీ బౌల్లో తీసుకొని అందులో వేసుకొని మనం ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. కచ్చపచ్చగా పౌడర్ చేసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు కూడా వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిల్ మేకర్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక వాటర్ పెట్టుకోవాలి. అవి మొత్తం మరగనివ్వాలి. వాటర్ని స్టవ్ ఆన్లో ఉంచి మిల్ మేకర్ ఇందులో వేసుకోకూడదు. వాటర్ మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిల్ మేకర్ అనేటివి ఇందులో వేయాలి. ఎందుకంటే స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేస్తే తొందరగా ఒకే వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి. కాబట్టి మనం వాటర్ బాయిల్ చేసి మిల్ మేకర్ అందులో వేసి వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకున్న వెంటనే వాటిని పీల్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని మనం కర్రీ వండడానికి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనము ఆవాలు అండ్ జీలకర్రను యాడ్ చేసుకోవాలి. పోపు వేగిన తర్వాత ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి ఇవి రెండు వేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇట్లా ఫ్రై చేసుకున్నటప్పుడు మధ్యలో బండ పువ్వు, రాతి పువ్వు అనేసి అంటారు కదా, అది వేసుకోవాలి. ఎందుకంటే స్మెల్ కోసం అని నేను వేసాను. ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, అది మీ ఇష్టం అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ ముక్కలు, మిర్చి ముక్కలన్నీ మగ్గిన తర్వాత పసుపును యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ అంతా కూడా పోపులో వేసుకోవాలి. ఇలా మసాలా మొత్తం మనం పోపుతో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇందులో ఇంకో ఇంగ్రీడియంట్ వేయాలండి, అదే పెరుగు. మంచి గడ్డ పెరుగు తీసుకోండి. వేసుకొని మంచిగా ఉండలు లేకుండా, నేను చూపిస్తున్నాను చూడండి, అలా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కారం సరిపడా తీసుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. ఇది మాత్రం మసాలా కాస్త మగ్గిన తర్వాతనే వేయండి. మసాలా వేసిన తర్వాత, పెరుగు వేసిన తర్వాత వెంటనే వేయొద్దు. మసాలా కొంచెం మగ్గిన తర్వాత కారం, ఉప్పును యాడ్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత చూడండి, ఇలా కొద్దిగా ఆయిల్ పైకి తేలుతూ మనకు కనిపిస్తుంది. అది ఇంకా ఫ్రై అవ్వలేదు. మనకు అలా కనిపించింది కానీ అది ఇంకా ఫ్రై అవ్వలేదండి. మనకు అర్థమైపోతుంది. ఇందులో మనం మిక్సీ పట్టుకున్నప్పుడు ఆ గిన్నెలో వేసినటువంటి వాటర్ని నేను మిక్సీ నుంచి ఇందులో వేసేసాను. చూడండి, మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. చూడండి, ఇలా మగ్గాలి కర్రీ. ఆయిల్ మొత్తం పైకి తేలాలి. అప్పుడు ఇందులో మనం ముందుగా పీల్ చేసి పెట్టుకున్నటువంటి మిల్ మేకర్ని వేసుకోవాలి. మిల్ మేకర్ని వేసి మసాలా మొత్తం వాటికి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి.
ఇలా కలిపిన తర్వాత ఒక 3 to 4 మినిట్స్ ఇలాగే ఉండనివ్వండి. మసాలా మొత్తం వాటికి పట్టిన తర్వాత మనం ఎంతైతే థిక్నెస్ కావాలనుకుంటున్నామో అంతకంటే కొద్దిగా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బాయిల్ చేసేటప్పుడు వాటర్ లెవెల్ తగ్గిపోయి థిక్నెస్ పెరుగుతుంది మనకి. కాబట్టి మనం వాటర్ లెవెల్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. మీకు ఎంతైతే థిక్నెస్ కావాలనుకుంటారో అంత వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. చూడండి, మనం మగ్గనివ్వడానికి రెస్ట్ ఇచ్చిన గ్యాప్లో ఎంత బాగా కుక్ అయిపోతుందో అసలు చూడండి, చాలా బాగుంటుందండి. మిల్ మేకర్ తింటే మంచిది. ఇది వెజ్ తినే వాళ్ళకైతే ది బెస్ట్ ఆప్షన్ అండి. నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇది ఈక్వల్ టు మటన్ అంటారండి. అయ్యో ఆగండి, ఇందులో ఇంకో ఇంగ్రీడియంట్ వేయాలి కదా, ఇది కసూరి మెంతి. కసూరి మెంతి చాలా టేస్టీగా అసలు ఈ కర్రీ ఫ్లేవర్నే మార్చేస్తుందండి ఫైనల్గా. మీరు ఇంతకుముందు నేను చూపించిన వేసినా వేయకపోయినా పర్లేదు, కానీ కసూరి మెంతి అయితే తప్పకుండా వేయండి. కసూరి మెంతి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. కసూరి మెంతి వేస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి ఫైనల్గా. చూడండి ఎంతో థిక్నెస్గా. ఇప్పుడు చూడండి బాబాయ్, ఎంత బాగుందండి కర్రీ. చూస్తూనే నోట్లో వాటర్ వస్తున్నాయి కదండి, తినాలనిపిస్తుంది. మంచిగా వేడి వేడిగా చపాతీ చేసుకొని, మడత చపాతీ చేసుకొని అందులో ముంచుకొని తింటే ఉంటుంది. ఆహా, వేడి వేడి రైస్లో కూడా బాగుంటుందండి మిల్ మేకర్ కర్రీ మజాక. ఇలా చేసుకోండి.